జల్లికట్టుకి న్యాయం జరగాలంటున్నారు మహేష్. జల్లికట్టుతో పాటు కోడి పందానికి న్యాయం జరగాలంటున్నారు పవన్. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బి నా కామెంట్. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్, పెటా ఎబ్రివేషన్ ఇది. జంతువుల్ని సాటి జీవుల్లాగా ట్రీట్ చేయండి, మన అవసరాలకి ఎడాపెడా వాడుకోవద్దు అని ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తుంది ఈ ఆర్గనైజేషన్. ఈ సంస్థ చొరవతోనే 2014లో సుప్రీం కోర్టు తమిళనాడులో జరిగే జల్లికట్టు ఆటని నిషేధించింది. మా జల్లికట్టు మాకు కావాలి అని తమిళనాడంతా ఇప్పుడు ఓ తాటి మీదకొచ్చి ఉద్యమిస్తుంది. అందుకు తెలుగు సూపర్ స్టార్స్ కూడా మద్దతు పలికారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గర్వంగా ఉంది. తమిళియన్స్ మధ్య కనిపిస్తున్న ఐక్యతను చూస్తుంటే వారి మూలాల కోసం, వారి సంస్కృతి కోసం స్టూడెంట్స్ అంతా కలిసి కట్టుగా ముందుకు ఊరుకోవటం గొప్పగా అనిపిస్తుంది. వారు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. జల్లికట్టుకి న్యాయం జరగాలి. ఐ సపోర్ట్ ద స్పిరిట్ ఆఫ్ తమిళనాడు అన్నారు మహేష్. ఆ పైన పవన్ కళ్యాణ్ కూడా జనసేన తరపున సెంట్రల్ గవర్నమెంట్ ని డిమాండ్ చేశారు. జల్లికట్టు, కోడి పందాలపై బ్యాన్ ఎత్తేయాలి. అవి తమిళ తెలుగు ప్రజల సంస్కృతిలో భాగం. మీరు నిజంగా జీవకారుణ్యం చూపించాలి అనుకుంటే టన్నుల కొద్ది బీఫ్ ఎక్స్పోర్ట్ కి కారణమవుతున్న జంతువుల మీద చూపెట్టండి. కోట్ల మంది ఆహార అవసరాలు తీర్చడానికి బలవుతున్న పౌల్ట్రీ ఇండస్ట్రీ మీద చూపెట్టండి. అంతేగాని సంస్కృతిలో భాగమైన వాటిని జనాలకి దూరం చెయ్యొద్దు అని డిమాండ్ చేశారు. మహేష్, పవన్ వాయిస్ రైజ్ చేయడంలో న్యాయం ఉందనే అనిపించింది. ఎందుకంటే జీవకారుణ్యం అనే పదం జల్లికట్టు ఆటకి, కోడి పందానికి మాత్రమే పరిమితం కాదు. అవి సంక్రాంతి పండగకి ఓ 3 రోజులు మాత్రమే జరుపుకుని వదిలేస్తారు. కానీ మనుషుల అవసరాల కోసం జంతు హింస ప్రతిరోజు జరుగుతూనే ఉంటది. తమకిష్టమై ఆవులు, గేదెలు లీటర్ల పాలిస్తున్నాయా జనాల్ని తాగమని? ఇష్టమయ్యే ఎద్దులు నాగలెత్తుకుని పొలం దున్నుతున్నాయా? ఇష్టమయ్యే ఎద్దులు క్వింటాల్ కొద్ది బరువుని మెళ్ల మీద వేసుకుని బండి లాగుతున్నాయా? ఎద్దులనే కాదు, చాలా జంతువులను ఉపయోగిస్తున్నారు రవాణా కోసం, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. అందులో లేదా హింస? మనిషి అవసరానికైతే ఏ రకంగానైనా జంతువుల్ని హింసించొచ్చు. వినోదం దగ్గరకు వచ్చేప్పటికి జీవకారుణ్యత గుర్తొచ్చేస్తదే. అనాదిగా మనిషి జంతువుల్ని హింసిస్తూనే బతుకుతూ వస్తున్నాడు. అది మనిషి జీవితంలో భాగం. దాన్ని మార్చడం అంత సులువు కాదు. మార్చాలి అనుకుంటే అన్నింటినీ మార్చాలి. ఒకదాన్ని మార్చి ఇంకోదాన్ని మార్చకుండా వదిలేయకూడదు. అదైతే జరిగే పని కాదు. కాబట్టి సాంప్రదాయానికి, సంస్కృతికి రెస్పెక్ట్ ఇస్తేనే బాగుంటది. చూద్దాం మరేం జరుగుతుందో. మరిన్ని వివరాల కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.